రీసెల్లింగ్ చేసుకోండి, రియల్ ఎస్టేట్ చేసుకోండి. మార్కెటింగ్ అన్న ఇంట్రెస్ట్ నాకు లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, జాబులు చేసుకోండి, మీ ఇష్టం కదా అది. ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ రన్ చేసుకోండి, యూట్యూబ్ రన్ చేసుకోండి. ఓకే, సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీ చేతిలోనే ఉన్నాయి, మీ చాయిస్ అండి. మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెటింగ్ కి సంబంధించిన టాస్క్లు చేసుకోండి. అండ్ ఒక్కటి గుర్తుంచుకోండి, మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అని కాదు, మీకు ఇన్కమ్ కావాలి అంటే మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. అదొక్కటి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. మీకు ఇన్కమ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలి అంటే మార్కెటింగ్ ఉన్నంత మనీ, హ్యూజ్ మనీ, మార్కెటింగ్ అండ్ సేల్స్ లో ఉన్నంత హ్యూజ్ మనీ దేంట్లోనూ ఉండదు, దేంట్లోనూ ఉండదు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా రాదండి. మీరు చూస్తున్నారు, ఎర్నింగ్స్ చూస్తున్నారు, డాష్ బోర్డ్స్ చూస్తున్నారు, మంత్లీ ఎంత ఉంటున్నాయండి? లాక్స్ లో ఉంటుంది ఇన్కమ్ మన వాళ్ళది. అవునా? ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వస్తుంది అంత ఇన్కమ్? రాదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నాకేం రాలే, అజయ్ సార్కి ఏం రాలే అంత ఇన్కమ్. మేమందరం మంచి మంచి కంపెనీస్ లో చేసిన వాళ్ళమే, రైట్? సో అర్థం చేసుకోండి, మార్కెటింగ్ లో ఉన్నంత హ్యూజ్ మనీ. నేను ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లో ఆ మనీ చూసానో, నాకు తర్వాత జాబ్కి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటది. మళ్ళీ మా దాంట్లో బ్రేక్ తీసుకున్న వాళ్ళని మళ్ళీ మాకు పిలుస్తారు అనమాట. ఓకే, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే నాకు ఇక్కడ అంతకంటే ఎక్కువ